సినిమాలు మామూలుగా శుక్రవారాలు విడుదలవుతుంటాయి. ఎందుకంటే తర్వాత వచ్చే శనివారం వీకెండ్, ఆ తర్వాత ఆదివారం 3 రోజులు వసూళ్లు కుమ్మేయచ్చు. అది వాళ్ళ స్ట్రాటజీ. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా ఏదైనా పండగ వచ్చిందే అనుకోండి, ఇక ఆ రోజు కూడా వసూళ్ల వర్షమే. అదే సోమవారం నుంచి సంక్రాంతి మొదలైతే దాన్నే బంపర్ బొనాన్జా అంటారు. 4 రోజుల పండగ, 7 రోజుల వసూళ్లు. ఇప్పుడు ఈ గోలంత దేనికి అనుకుంటున్నారా? దాదాపు సంక్రాంతి అంత బంపర్ బొనాన్జాని రాబోతున్న ఆగస్టు 11 కూడా అందించబోతోంది. అందుకే అదే రోజున థియేటర్లకు వచ్చేయడానికి 3 యువ హీరోల సినిమాలు ఇప్పుడే రెడీ అయిపోయాయి. ఇంతకీ ఆ 3 సినిమాలు ఏంటో చెప్పనేలేదు కదూ. అను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ నటించిన లై, తేజ దర్శకత్వంలో రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయిక. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ 3 సినిమాలు ఆగస్టు 11 విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల టీజర్లు అటు టీవీల్లో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పబ్లిసిటీ విషయంలో కూడా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అరుదుగా మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంతకీ ఆగస్టు 11కి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందనేగా మీ ప్రశ్న. ఆగస్టు 11 కూడా మామూలు శుక్రవారమే. దాని తర్వాత వీకెండ్, ఆ తర్వాత ఆదివారం. అక్కడే ఉంది అసలు లెక్క. సోమవారం శ్రీకృష్ణాష్టమి, మంగళవారం ఆగస్టు 15. మొత్తం 5 రోజులు వసూళ్ల ప్రవాహమే. ఇంకెందుకు ఊరుకుంటారు మనోళ్లు? చకచకా విడుదల కార్యక్రమాలు పూర్తి చేసేస్తున్నారు. సినిమాలు ఎలా ఉన్నా ఆ 5 రోజుల పుణ్యమాని ఒడ్డున పడిపోవచ్చని వారి నమ్మకం. అసలు ఇదే టైంలో ఏదన్నా పెద్ద సినిమా పడితే ఉంటుంది నా సామిరంగా ఈజీగా 100 కోట్లు. ఏమంటారు?